పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. ఆ దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. చాలమ్మ, దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు స్తోత్రములు నాయనా, మీకు వందనాలు తెలియజేస్తున్నాం. చదువుకున్న లేఖన భాగంలో నుండి మాతో మాట్లాడండి. మాట్లాడుటకు నిలబడిన నేను బలహీనుడు ప్రభువా, అయ్యా నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి ఆత్మదేవ మీ ఆత్మ అభిషేకం దయచేయమని, మీ నోటికి బోరగా చేసుకోమని, మీరు మాట్లాడమని, మహిమ పొందమని యేసు నామమున ప్రార్థన అడిగి వేడుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన తండ్రిరా, ఇక్కడ మనం గమనించి చూసినట్లయితే మనుషుని యొక్క పోలిక ఏంటంటే, ఎస్, మనుషుని యొక్క పోలిక ఏ పోలిక అంటే దేవుని పోలిక. దేవుడు అంటే తన పోలికలో మనుషుల్ని చేసుకున్నాడట. మన పోలిక ఏంటి? దేవుని పోలికే. దేవుడు తన పోలికతో మనం చేసుకున్నాడు. కాబట్టి మనము ఏమై ఉన్నాము అనేది మనకి తెలియాలి. మొట్టమొదటిగా మనము దేవుని పోలికై ఉన్నాము అనే విషయం మనకి తెలియాలి. ప్రతి మనిషికి కూడా అర్థమైందండి. ప్రత్యేకంగా పురుషుడి గురించి ఒక మాట నేను చెప్పాలి అని అంటే, ప్రభు ఒక మాట అంటాడు. ఇక్కడ ఏమంటాడు అంటే, చూడండి, కొరింథీ పత్రికలో ఒక మాట చెప్తారు. కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం చదివితే, కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం చదవాలి. ఆ ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలెనని కోరుచున్నాను. దేవునికి స్తోత్రం. స్త్రీలు పురుషులు అందరూ తెలుసుకోవాలి. మనమందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ప్రభు సెలవిస్తున్న మాట, ప్రతి పురుషుడికి కూడా శిరస్సు ఎవరై ఉంటున్నారు? ప్రభు యేసు క్రీస్తు అయి ఉన్నాడు. మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి పురుషుడికి శిరస్సు ఎవరు అంటే ప్రభు యేసు క్రీస్తు. తర్వాత మాట ఏమనుంది? ప్రతి స్త్రీకి శిరస్సు ఎవరు? తన పురుషుడు అంటే భర్త. స్త్రీకి శిరస్సు ఎవరు ఉంటున్నారు? భర్త ఉంటున్నాడు. తర్వాత క్రీస్తునకు శిరస్సు ఎవరు? దేవుడు. అర్థమైందండి. ఇప్పుడు మనలో ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు అయితే మన మధ్యలో కనిపించట్లేదు, కానీ ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు కూడా తన తలను అవమానపరచకూడదు ఎప్పుడు కూడా. ఈ విషయం మనం జ్ఞాపకం. ఎందుకు? ఒకవేళ నీకు ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు అయి ఉన్నట్లయితే నీ తలను నువ్వు అవమానపరిస్తే నువ్వు క్రీస్తును అవమానపరిచిన వ్యక్తి అవుతావు. ప్రతి స్త్రీ కూడా నీ తలకు నీ భర్త శిరస్సు అయి ఉన్నాడు కాబట్టి నీవు నీ తలను అవమానపరిస్తే నీ భర్తను అవమానపరిచినట్టుగా లెక్క వస్తుంది. అర్థమైందండి. తలను అవమానపరచకూడదు. పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు. తల ఎలా ఉండాలి అంటే ఘనతగానే ఉండాలి, లేకపోతే పైకి ఎత్తుకునేలాగానే ఉండాలి. ఎప్పుడు ఈ అవమానపరచబడుతుంది అంటే కాని పని చేసినప్పుడు తల దించుకోవాల్సి వస్తుంది. అర్థమవుతుంది ఆ మాట. మీరు కాని పని చేసినప్పుడు పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, చేయకూడని పని చేసినప్పుడు అది తల దించుకోవాల్సి వస్తుంది. అది అవమానకరం. అవమానకరం అంటే దేనికి అవమానకరము? ఆ తల దించుతున్నావు అంటే, తల ఉంచుతున్నావు అని అంటే, పురుషుడైతే ప్రభు యేసు క్రీస్తుని అవమానపరుస్తున్నావు, స్త్రీ అయితే నీ భర్తకు అవమానం తీసుకొని వస్తున్నావు. ఈ విషయం మనం జ్ఞాపకంలో ఉంచుకోవాలి. దేవుని బిడ్డనముగా దేవుని సన్నిధిలో కొనసాగుతున్నటువంటి వారుగా మనం ఎలా ఉండాలి అంటే, మనం తల ఎత్తుకొని జీవించేలాగా ఉండాలి. మనం తల ఎత్తుకొని జీవిస్తే దేవునికి ఘనత కలుగుతుంది. అర్థమవుతుందండి. ఎప్పుడైతే మనం తల ఎత్తుకొని జీవించగలిగేటువంటి కృప, అటువంటి ఆలోచన, తలంపు లేదా ఉద్దేశము మనం కలిగి ఉంటామో అది మన కుటుంబాలకు ఆశీర్వాదకరం. ఎందువలన అంటే దేవుని నియమాన్ని మనము ఘనపరుస్తున్నాం కనుక.
దేవుని నియమం ఏంటి? ఒక స్త్రీకి శిరస్సు తన భర్త అయి ఉన్నాడు, ఒక పురుషుడికి శిరస్సు క్రీస్తు అయి ఉన్నాడు. కనుక వీరు మంచి పనులు చేస్తే దేవునికి మహిమకరంగా ఘనత తెచ్చే జీవితం జీవించినట్లయితే దేవుడు ఎంతో సంతోషించి వారిని ఆశీర్వదిస్తాడు. ఎందుకనంటే నా బిడ్డలు నన్ను గణపరుస్తున్నారు, నా వాక్యానికి విధేయత చూపిస్తున్నారు అని ప్రభు సంతోషించి మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. కనుక ఈ విషయం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎప్పుడు కూడా మన తలను మనం అవమానపరిచే రీతిగా, దించుకునే రీతిగా మనం ప్రవర్తించకూడదు. ఈ విషయం జ్ఞాపకంలో ఉంచుకోవాలి. చాలా మంది పురుషులు ఎలా ఉంటారంటే, కొద్దిగా పురుషుడు కదా, నేను పురుషుడు అన్నట్టుగా ఉంటారు. నిజమే, నువ్వు పురుషుడివే, కానీ ఆ పురుషుడికి లక్షణాలు నీలో ఉండాలి. దేవునికి స్తోత్రం. నీవు పురుషుడివే, ఒప్పుకోవాల్సిందే. దేవుడు తన స్వరూపంలో నిన్ను చేసుకున్నాడు, తన పోలికలో నిన్ను చేసుకున్నాడు. దేవుని యొక్క స్వరూపం నీలో ఉన్నది. అయితే నీవు ఎలా ఉండాలి అంటే ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండాలని మాత్రమే ప్రభు వాక్యంలో సెలవిస్తా ఉన్నాడు. ఈరోజు ఎంతమంది బాధ్యత కలిగిన పురుషులు ఉన్నారు? ఒకటి నేను ఒక మాట చెప్తాను, అప్పుడే కాదండి, ఇక్కడ ముందు సమయం ఉంది. ఎలా అంటే ప్రియమైన, ఎలాగంటే మీరు తొందరపడుతూ చాలా ఫాస్ట్ గా ఉన్నట్టున్నారు నాకంటే కూడా. అయితే ప్రియమైన తింటారా, ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే మనలో పురుషులు అనేటువంటి వారు ప్రత్యేకంగా పురుష లక్షణాలు కలిగినటువంటి వారు కొన్ని బాధ్యతలు కూడా ఉంటాయి, అధికారం ఉంటుంది వారికి. దేవుడు అధికారం ఇస్తున్నాడు. ఏమండి, ఆ అధికారాన్ని ఉపయోగించి, లేకపోతే ఆ యొక్క టాలెంట్ లేకపోతే సామర్థ్యాన్ని ఉపయోగించుకొని వారు కొనసాగాలి అని చెప్పేసి ప్రభు ఇక్కడ తెలియపరుస్తారు. మీకు ఒక మాట చూపించిన ఆది కాండంలోనే దేవుడు ఏం చేశాడు అంటే, ఆది కాండంలోనే దేవుడు ఇక్కడ ఆయనకండి చూడండి, 2వ అధ్యాయంలో ఒక మాట చూస్తే మనకు కనిపిస్తుంది. 15వ వచనం చదవండి. 15వ వచనం, 2వ అధ్యాయం 15. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. దేవుని స్తోత్రం. దేవుడు అంటండి ఆది పురుషుడు. ఆయన ఏం చేశాడట? పురుషుడు కాళ్ళుగా ఉండటానికి వీల్లేదు. పురుషుడే అప్పటికి స్త్రీ ఇంక నిర్మించబడిందా లేదు, నిర్మించబడలేదు. పురుషుడు మాత్రమే ఉన్నాడు. దేవుడు చూశాడు, పురుషుడు ఖాళీగా ఉండకూడదు, ఏదో ఒక పని చేయాలి. ఆయనకి ఏం పని లేదు, పని కనిపించట్లేదు. అందుకని దేవుడు ఏం చేశాడంటే, పురుషుడు మంచిగా ఖాళీగా ఉండటం మంచిది కాదని ఒక తోటను ఏర్పాటు చేసి ఆ తోటను సేద్యం చేయి, ఆ తోటలో పని చేయని చెప్పేసి, నేను ఆ మాట కాదు, దేవుని మాట ఇది. చూడండి దేవుడు ఏం చెప్పి 15వ వచ్చిన మరొకసారి చదవమ్మా. మరియు దేవుడని యెహోవా నరుని తీసుకుని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నీకు ఏదైనా తోట నీకు లేకపోవచ్చు, కానీ గృహం అనేటువంటి తోటని, ఆ పని నీకు ఇచ్చాడు దేవుడు. నీకు ఇల్లు, నీకు భార్య పిల్లలు అనేటువంటి తోట నీకు ఉన్నది. చాలా మంది కొంతమంది అంటారు, నాకేం పని లేదు కదా, నాకు భార్య లేదు పిల్లలు లేదు అంటే, నీ తల్లిదండ్రులు నీ కుటుంబం ఉంది కదా. ఏమండి, పెళ్లి కాని వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళు దేశ దిమ్మలాగా తిరుగుతూ ఉంటారు. సోమరిపోతులు కొంతమంది ఉంటారు. తల్లిదండ్రులు కష్టపడి సంపాదిస్తుంటే తిని తిరగటమే వాళ్ళ పని. ఏమండి, ఏమాత్రం బాధ్యత లేకుండా జీవించే జీవితాలు ప్రియమైన తింటారు. అదేమంటే తల్లిదండ్రులు సంపాదించారు, లేకపోతే ఆస్తులు కూడబెట్టారు, అవి తింటే మా తరం సరిపోదు, మా తరం తర్వాత తరం కూడా తిన్నారు, ఇంకా మిగులుతుందనే ఉద్దేశంతో ఎలా ఉంటున్నా బ్రతుకుతున్నట్టు సోమరిపోతులా బ్రతుకుతున్నారు, సమాజానికి చీడ పురుగులా ఉంటున్నారు ప్రియమైన తింటారు. అర్థమైందండి. కొంతమంది పురుషులు, అందరు కాదు, కొంతమంది పురుషులు ఎలా తయారవుతున్నారంటే సోమరపోతులుగా ఉండి సమాజానికి చీడ పురుగులాగా ఉంటున్నారు. అయితే దేవుడు అంటున్నాడు, నీవు అలా ఉండటానికి వీల్లేదు, నీవు పనిచేసే వ్యక్తిగా ఉండాలి. పురుషుడు అన్నవాడు పనిచేసే వ్యక్తిగా ఉండాలి. తోటలో పని చేయాలి, దాన్ని కాచుకోవాలి. అంటే నీ ఇంటి వారి కొరకు నువ్వు పని చేయాలి, నీ ఇంటి వారి కాపుదల కొరకు నీవు ప్రయాసపడాలి. దేవుడు ప్రతి పురుషుడికి ఇస్తున్నటువంటి బాధ్యత అది.
ఒకవేళ ఈ పని చేయకపోతే తన ఇంటి విషయంలో, తన ఇంటి వారి విషయంలో బాధ్యత తీసుకోకుండా, ఆ పని చేయకుండా, లేకపోతే కాపుదల లేకుండా ఉంటే వాడు పనికిమాలిన పురుషుడు అని చెప్పేసి నేను అంటాను. అర్థమవుతుందండి? ఎవరైతే బాధ్యత లేకుండా ఉంటారో ఇంటి వారి పట్ల, లేకపోతే ఇంటి పని పట్ల కూడా, చాలా మంది ఇంటి వారి పట్ల ఏమో సంగతి, పని విషయంలో కూడా బాధ్యత తీసుకోవాలి. అదేమంటే నా పని కాదు. నువ్వు ఆ ఇంట్లో ఆ కుటుంబ సభ్యుడివా కాదా? ఏమండి, నువ్వు ఆ కుటుంబ సభ్యుడివా కాదా? నువ్వు ఆ కుటుంబ సభ్యుడు అయితే ఆ కుటుంబ పని చేయాలి తప్పకుండా. ఏమండి, ఇక్కడ స్త్రీ పురుషుడు ఇద్దరికి భేదం లేదు, ఇద్దరు సమానమని చెప్పినప్పుడు పనుల్లో కూడా సమానమే, బాధ్యతల్లో కూడా తేడా ఉంటే ఉండొచ్చు కొద్దిగా. ఏమండి, కొంతమందికి కొన్ని బాధ్యతలు అప్పగిస్తాడు దేవుడు. పురుషుడికి కొన్ని బాధ్యతలు ఉన్నాయి, స్త్రీలకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఎవరి బాధ్యతలు వారు నిర్వర్తించాలి. ఆ విధంగా బాధ్యతలు నిర్వర్తించకుండా నేను పురుషుడు అని చెప్పేసి పురుష అహంకారంతో ఇంటిలో పని చేయకుండా, ఇంటి వారి కొరకు పని చేయకుండా దేశ దిమ్మరులాగా తిరుగుతూ సోమరులుగా ఉంటే దేవుడు ఎప్పుడు కూడా వారిని బట్టి సంతోషించడు. కనుక ప్రియాదేవుడు, ఈ విషయం మనం జ్ఞాపకంలో ఉంచుకోవాలి. మరొక మాట చూడండి, మరొక మాట చూస్తే తర్వాత 16 వచనం చదవమ్మా. నీ దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు ఆ వృక్ష ఫలములను నీవు తినకూడదు. గమనించాలి, ఏది తినాలో ఏది తినకూడదు. దేవుడు ఎవరితో మాట్లాడాడు? ఆ పురుషుడితోనే మాట్లాడాడు. ఏం చెయ్యాలో ఏం చేయకూడదు. ఏమండి, ఎందుకని అంటే అప్పటికి ఇంకా స్త్రీ సృజించబడలేదు, నిర్మించబడలేదు. జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ సత్యం. అప్పటికి స్త్రీ లేదు. కొంతమంది అంటారు కదా, కొంతమంది అంటే బైబిల్లో కూడా ఉంటది, ఏమనంటే ఆదాము పాపం చేయలేదు, అవ్వ పాపం చేసిందని చెప్పేసి కొంతమంది అంటా ఉంటారు. ఆదాము పాపం చేయలేదు, అవ్వ పాపం చేసింది. ఏమిటి ఆమె చేసిన పాపము? దేవుడు తినదన్న ఫలములు తిన్నది. అయితే దేవుడు ఆమెతో చెప్పాడంటే ఆమెతో చెప్పలేదు, దేవుడు ఆదాముతో చెప్పాడు. అర్థమవుతుందండి? ఆదాము బాధ్యత ఏంటంటే తన భార్యకి చెప్పుకోవాలి. దేవుడు నాతో చెప్పాడు, మీరు ఇది తినకూడదు, ఇది తినాలి అని దేవుడు నాతో చెప్పాడు కాబట్టి మనం తినకూడదు. కానీ ఒక మాట ఎక్కడ కూడా ఆదాము అవ్వతో చెప్పినట్లుగా మనకు బైబిల్లో కనిపించదు. ఆదాము అవ్వతో చెప్పినట్లుగా ఈ మాట మనకి బైబిల్లో కనిపించలేదు. కనుకనే అవ్వమ్మ తినది. అక్కడ ఎందుకు తిన్నది? ఈ మాట ఆయన చెప్పకపోయినా ఆమెకి తెలిసింది, అవ్వమ్మ తెలిసింది. అదే అపవాది అడిగినప్పుడు ఏం చెప్తుంది? మేము అది తినకూడదట, దేవుడు చెప్పాడు. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. అర్థమైందండి? అయితే వాడు ఏమైనా భ్రమలో పెట్టాడు, లేకపోతే సైడ్ ట్రాక్ చేశాడు, అది అబద్ధం చెప్పాడు మీకు. లేకపోతే మీరు తింటే దేవతలు అయిపోతారు కనుక మీ కన్నులు తెరవబడతాయి కనుక మీరు తినకూడదని చెప్పేసి చెప్పాడని చెప్పేసి ఈ విధంగా అమ్మని మోసంలోకి పడేసింది. అర్థమైందండి? కానీ ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు ఆదాముతో చెప్పినప్పుడు ఆదాము ఎలా ఉండాలి అంటే ఆ కాపుదల ఉండాలి. ఎవరు తన భార్యకి ఇచ్చినప్పుడు మాట చెప్తున్నారు ఇక్కడ. అయితే అప్పుడు అపవాది అవ్వమ్మతో మాట్లాడినప్పుడు ఆదాము అక్కడ లేడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజమే, కష్టపడటానికి వెళ్ళాడు, కానీ ముందు తోటలోనే చేసుకోవాలి. ఇద్దరు కలిసి పని చేసుకోవాలి. విడిచిపెట్టి అక్కడికి వెళ్ళమని చెప్పట్లేదు యేసయ్య. భార్య భర్తలను కలిసి ఉండాలి, కలిసి పని చేసుకోవాలి, కలిసి కొనసాగాలి. సంసార జీవితంలో కలిసి కొనసాగితే ఒక మాట ఏదో పాడుతూ ఉంటారు పాట, ఏమని? ఏంటన్నది? కలిసి ఉంటే కలదు సుఖమటండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కలిసి ఉంటే సుఖం ఉంటుందట. ఒకరి కష్టాలు ఒకరు పంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే మనకి బైబిల్ ప్రకారంగా చూస్తే ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఆ మాట కూడా చూద్దామండి. కలిసి ఉండే విషయం గురించి నేను చెప్తున్నాను. ప్రసంగి గ్రంథంలో ఒక మాట మనం చూద్దాం. చూడండి, 4వ అధ్యాయము 9వ వచనం ప్రసంగి గ్రంథము. స్త్రీ పురుషులందరికీ కావలసిన మాట ఇది. ఇద్దరి కష్టము చేత
ఆ ఉభయులకు అనగా ఇద్దరికి మంచి ఫలము కలుగుతుంది. కలుగును గనుక ఒంటిగాడే ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తన తోడి వాణిని లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, ఆ వానిని లేవనెత్తువాడు లేకపోవును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియమైన ఈ విషయం జ్ఞాపకం చేసుకోనండి. ఇద్దరు భార్యాభర్తలు కలిసి కుటుంబ విషయంలో పని చేసుకుంటే ఏ నష్టం ఉండదండి. ఇద్దరు ఒకవేళ ఎక్కడైనా సరే వెనకపడిపోయినా, పడిపోవటం అంటే కింద పడిపోవటం అని కాదు, త్రోవ తప్పిపోయినా పడిపోయినా ఏదైనా కూడా ఇద్దరు కలిసి ఉంటే ఏమవుతుందంటే ఒకరిని ఒకరు లేవనెత్తుకొని సహాయం చేయడానికి లేదా సహకారంగా ఉండటానికి సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏమండి, నీకు నాకు సంబంధం లేదు, నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటానని అన్నారనుకోండి, అక్కడ సమాధానం ఉండదు, ఏక మనసు ఉండదు. కనుక భార్య భర్తలు ఇరువురు కూడా కలిసి పని చేసుకోవాలి. వాక్యంలో ప్రభు చెప్తున్నాడు ఏమనంటే, ఆ ఇద్దరు కలిసి కష్టం చేసుకుంటే వాళ్ళిద్దరికి కూడా మేలే జరుగుతుందటండి, నష్టం జరగదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందండి, ఇద్దరు కూడా ఏం జరుగుతుంది? మేలే జరుగుతుంది తప్ప వారికి ఏమి నష్టం జరగదని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఒక మాట మరొకసారి వెనకొద్దాము, ఆదికాండం మరొకసారి వద్దాం. దేవుడు చూశాడు, 18వ వచనం కనుక చదివితే 2:18 ఆదాము ఎలా ఉన్నాడంటే అప్పటి వరకు, మరియు దేవుడని యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, ఆయనకు సాటి అయిన సహాయమును వారి కొరకు చేయమనుకొనెను. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ఏం చేశాడు అనేది మనకు తెలుసు. టైం వేస్ట్ చేయదు, సమయం తక్కువ ఉంది, ముందుకు వెళ్ళిపోదామని చెప్పేసి దేవుడు చూశాడు, ఒంటరిగా ఉన్నాడట. ఎవరు? ఆదాము ఒంటరిగా ఉన్నాడట. ఒంటరిగా ఉండటం వల్ల దేవుడికి అనిపించింది ఇది మంచిది కాదు, దానికి పురుషుడి కొరకు సాటి అయిన సహాయం చేయాలని చెప్పేసి ఆయనకు ఆలోచన వచ్చింది. వెంటనే ఏం చేశాడు అంటే, ఈ మనుషుడికి గాఢ నిద్ర కలగచేసి అతని ప్రక్కటి ఎముకలలో నుండి ఒక ఎముకను తీసి స్త్రీగా చేశాడు. మీకు ఒక సంగతి చెప్తాను. పురుషుడు దేంతో కలగ చేయబడ్డాడు? ఆ నేల మట్టి నుండి తీసి ముద్దగా చేసి పురుషుడిని చేస్తే, స్త్రీని ఎక్కడి నుండి చేశాడట? ఎముకలోంచి తీశాడట, ఎముకలో నుంచి. ఇప్పుడు చెప్పండి, ఎముక గట్టిగా ఉంటుందా, మట్టి గట్టిగా ఉంటుందా? స్తోత్రం, హల్లెలూయా. అందుకనే చాలా నిర్ణయాలు స్ట్రాంగ్ గా ఉంటాయి కదా, మాటలు కూడా స్ట్రాంగ్ గానే ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఎవరి? హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. అయితే ప్రియమైన దేవుడు ఏం చేశాడంటే, దేవుడు చూస్తున్నాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు నరులలో నుండి ఒక ఎముకను తీసి స్త్రీగా చేశాడు. అయితే ఇక్కడ చిన్న మాట నేను ఆగాలని అనుకుంటున్నాను. ఏంటంటే, అందరు పురుషులు ఒకేలాగున్నారా? అందరు స్త్రీలు ఒకేలాగున్నారా? లేరు. కొన్ని బలహీనతలు పురుషుల్లో ఉంటాయి, కొన్ని బలహీనతలు స్త్రీల్లో కూడా ఉంటాయి. అర్థమవుతుందా? అయితే ఒక మాట, నీ బలహీనతలు సరి చేయడానికి కొన్ని ప్రత్యేకతలు నీ భార్యకి ఇచ్చాడు దేవుడు. ఇది నువ్వు అంగీకరించాలి. నీలో ఉన్న కొన్ని బలహీనత, ఆ వాటిని పూర్తి చేయడానికి నీ భార్యకి దేవుడు ఏమిచ్చాడంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి తలాంతులు ఇచ్చాడు. కనుక దానిని అంగీకరించి ఇద్దరు కలిసి కొనసాగితే ఆ కుటుంబం చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. కొన్నిసార్లు ఎందుకు ఇచ్చాడు అంటే, ఏమని ఇచ్చాడు అక్కడ ప్రభు? నరుడు ఒంటరిగా ఉండటం కాదు, మంచిది కాదు, వారి కొరకు సాటి అయిన సహాయమును చేయదు అనుకున్నాను. దేవునికి స్తోత్రం. తర్వాత చేశాడు దేవుడు. అయితే ఎలా చేశాడు అంటే, ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనము చూసాము పైన, ఎక్కడ మొదటి అధ్యాయంలో చూసాం. ఏమని? సమస్తం అధికారము పురుషుడికి ఇచ్చాడు. స్త్రీ పురుషుడికి ఇద్దరికి ఇచ్చి ఆయన ఏమన్నాడు అని అంటే, చూడండి 27వ వచనంలో చదివితే, 28లో చదివితే, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి,
ఏలుడి అని దేవుడు ఏం చేశాడు? ఎస్, ఏ అంటే ఏలటం, ఏలుబడి చేయటం, అధికారం చలాయించటం. దేని మీద? ఒకటి మీద ఒకళ్ళు కాదు. అర్థమైందండి? నేను పురుషుడు అని చెప్పేసి స్త్రీ మీద అధికారం చలాయించడం కాదు. లేకపోతే భర్తే కదా అని చెప్పేసి కొంతమంది భార్యలు భర్త మీద అధికారం చలాయిస్తూ ఉంటారు. అర్థమైందమ్మా? కొంతమంది భార్యలు భర్త మీద పెత్తనం చలాయిస్తూ ఉంటారు. ఇది తప్పు. ఒకళ్ళ మీద ఒకళ్ళు కాదు. అయితే పురుషుడు నీకు శిరస్సుగా ఇచ్చాడు దేవుడు. ఆ శిరస్సు ఘనంగానే ఉండాలి. ఇది మాత్రం జ్ఞాపకం చేసుకోవాలి ప్రతి స్త్రీ. నిన్ను దేవుడు తన స్వరూపంలో చేసుకున్నాడు. నీకు శిరస్సుగా ప్రభువు యేసు క్రీస్తుని తెలియపరిచాడు. కనుక నీ శిరస్సు కూడా ఉంచే ఎప్పుడు ఉన్నతంగానే ఉండాలి తప్ప ఏమాత్రం తగ్గకూడదు. అయితే ఇరువురు కలిసి ఏం చేయాలంటే దేవుడు మనకిచ్చిన దాన్ని సమస్తాన్ని ప్రకృతిని అంతటిని కూడా ఏలమని చెప్పేసి దేవుడు ఏలే అధికారం ఇచ్చాడు. అర్థమైందండి? ఏలుబడి చేసే అధికారం పురుషులకి స్త్రీలకి ఇద్దరికి కల్పించాడు దేవుడు. అయితే వీళ్ళు పొరపాటున అపార్థం చేసుకుని ఒకరి మీద ఒకరు ఏలుబడి చేస్తున్నారు తప్ప దేవుడు వారికి ఇచ్చిన ఆ వసతుల మీద లేకపోతే వనరుల మీద ఏలుబడి చేసుకోలేనటువంటి పరిస్థితి. కనుక ప్రతి పురుషుడు కూడా ఏం చేయాలంటే దేవుడు నీకు ఏదైతే వనరులు ఇచ్చాడో, సదుపాయాలు ఇచ్చాడో వాటి మీద ఏలుబడి చేసేటువంటి జ్ఞానం కూడా దేవుడు నీకు ఇస్తాడు. అర్థమవుతుందండి? ఆ సామర్థ్యం కూడా దేవుడు ఇస్తాడు. అయితే ఎప్పుడు ఇస్తాడు అంటే నీకు శిరస్సుగా ఉన్న ప్రభువు యేసు క్రీస్తుని నువ్వు గణపరిచినప్పుడు ఆ జ్ఞానము, అధికారము, ఆ తెలివి, వివేకము దేవుడు పురుషుడికి ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియతండ్రులు, ఆ విధంగా ప్రతి పురుషుడు కూడా కొనసాగాలని కూడా ప్రభుపేట మీకు మనం చేస్తా ఉన్నాను. తర్వాత చూడండి, ఒక మాట నేను త్వరగా చెప్తాను. కొరింథీ పత్రికలోని మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయము, మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం చదివితే ఒక మాట ఉంటుంది. ఇది అందరికీ కలిపి ఉంటుంది. అయితే పురుషుల విషయంలోనే నేను మాట్లాడతాను. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. దేవునికి స్తోత్రం. పురుషులారా, పురుషులతోనే మాట్లాడుతున్నాను. అలాగని చెప్పేసి స్త్రీలకు సంబంధం లేదని కాదు. మీరు కూడా ఇవన్నీ చేయొచ్చు. ఎలాగంటే మీరు మెలకువగా ఉండాలి. మెలకు అంటే నిద్రపోకుండా ఉండమని కాదు, కొంచెం వివేకం కలిగి ఉండాలి, తెలివితేట కలిగి ఉండాలి. నా ఉద్దేశం అది. ప్రభు అంటాడు విశ్వాసంలో నిలకడగా ఉండాలి. కొంతమంది పురుషులు, స్త్రీలు కూడా విశ్వాసంలో బలహీనులైపోతా ఉన్నారు కొన్నిసార్లు పరిస్థితులను బట్టి. అర్థమవుతుందా బ్రదర్స్? విశ్వాసంలో బలహీనులైగా ఉంటున్నారు. ప్రభుకు అది కోరుకోవట్లేదు, అది ఇష్టపడట్లేదు. పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా విశ్వాసంలో స్థిరంగా ఉండాలని, పౌరుషం కలిగి ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాదు, బలం కలిగి ఉండాలంటున్నాడు. బలం కలిగి ఉండాలంటున్నాడు ప్రభు. కొంతమంది పురుషులు ఉంటారు, మొన్న మధ్య నాకు తెలిసింది. పురుషులు ఏంటంటే ఎలా ఉంటారట, సత్తోళ్ళట. సత్తా అదేదో మాట విన్నాను. వాళ్ళ సత్తు ఉండదట శరీరంలో. పురుషుడే కానీ బలహీనమైన శరీరాలు. పురుషుడు అన్న తర్వాత ఎలా ఉండాలి? కొంచెం శరీరం ఎలా ఉండాలి? బలంగా ఉండాలి, బలవంతులై ఉండండి. ఏ పనైనా సరే నేను చేసేస్తాను అన్నట్టుగా ఉండాలి. కానీ అమ్మో నా వల్ల కాదు అనేటువంటి బలహీనత ఉండకూడదు పురుషులకి. కనుక ఇక్కడ గమనించండి. తర్వాత మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయాలని ప్రభు ఇక్కడ మనకు తెలియపరుస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మరొక మాట చెప్తున్నా, జ్ఞాపకం చేసుకోనండి. బైబిల్ గ్రంథంలో ఉన్న మాట, ఆది కాండంలో కూడా ఆ మాట ఉన్నది. ఎక్కడ అంటే ప్రియమైన 2వ అధ్యాయం 24వ వచనం మనకు బాగా తెలుసు. సహజంగా పెళ్లిళ్ళలో చదివిస్తూ ఉంటాం. వివాహమైన ప్రతి పురుషుడు కూడా తన తల్లిదండ్రులను విడిచి భార్యను హత్తుకొని ఉండాలని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటది. అర్థమైందండి? వాక్యంలో ఆది కాండంలో రాయబడిన మాట 2వ అధ్యాయం 24వ వచనంలో, పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి భార్యను హత్తుకొని ఉండాలి. హత్తుకొని ఉండాలంటే ఏ మాత్రం విడిచిపెట్టకూడదు, వేరుగా ఉండకూడదు. అలాగని చెప్పేసి డ్యూటీలు చేసుకోవద్దని చెప్పట్లేదు. ఏమండి, పాస్టర్ గారు చెప్పారు కదా హత్తుకొని ఉండాలని చెప్పేసి, నేను వెళ్ళనని చెప్పేసి ఇంట్లో కూర్చుంటే అవ్వదు. హత్తుకొని ఉండి అలా కాదు,
శరీరాలు వేరు వేరు, ఎవరి డ్యూటీలు వాడు చేసుకోవటమే, హత్తుకొని ఉండటం, సమాధానకరంగా ఉండటమే హత్తుకొని ఉండటం. అర్థమైందండి? కోపతాపాలు పెట్టుకొని ఒకరికొకరు సంబంధం లేనట్టు శత్రులుగా ఉండటం అది హత్తుకొని ఉండటం కాదు. మిత్రులుగా ఉండాలి. వారు ఒక శరీరం, ఏక శరీరమై ఉంటారని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఆ ప్రకారంగా హత్తుకొని ఉండాలి. అర్థమైందండి? పురుషులు చేయవలసిన పని మరొక పని చూడండి, ప్రేమించాలి తన భార్యను. ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం చదివితే, 23నా పురుషుల గురించి నేను మాట్లాడుతున్నాను. ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం చూస్తే 5:23 క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ పురుషుడి విషయంలో అంటాడు కదా, భార్యకు పురుషుడు ఏమై ఉన్నాడండి? శిరస్సై ఉన్నాడు. తర్వాత 25వ వచనం, పురుషులారా ఆ భార్యలను ప్రేమించాలి అని ప్రభు హెచ్చరిస్తా ఉన్నాడు. ఏమండి పురుషులు, మీ భార్యని ఏం చేయాలి? ప్రేమించాలి. ఒక సేవకుడు చెప్తాడు, మొన్న ఈ మధ్య నేను విన్నాను. అంటే అది ఎంత భయంకరమైన మాట అంటే, ఆ మాట చెప్పి మన సమయం వేస్ట్ చేసుకోవడం అనవసరం. అయితే ఒక మాట మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రభు చెప్తున్న మాట, మీ భార్యలను మీరు ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి అనేది కూడా ప్రభు చెప్తున్నాడు. ఎలాగంటే, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకోవలెనని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తన సొంత శరీరం వలనే తమ భార్యలను ప్రేమింప బద్ధులై ఉన్నారు. చాలండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందండి? భార్యలను ప్రేమించాలి. కొంతమంది అంటే మాట చెప్తున్నాను, పెళ్ళయ్యేంత వరకు ఓకే, పెళ్ళైన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ ప్రేమలో తగ్గిపోతా ఉంటుంది. గమనించాలి. అదేమంటే ఇంతకుముందులా లేవు, నువ్వు మారిపోయావు అని చెప్పేసి లేకపోతే సాకులు చెప్పి భార్యని ప్రేమించకుండా ఇంకా చెప్పాలి అంటే టార్చర్ పెట్టేటువంటి భర్తలు కొంతమంది ఉంటున్నారు. అయితే దేవుని సన్నిధిలో కొనసాగుతున్న నీవు నా సహోదరుడా, వివాహమైనది మొదలుకొని నీవు ఒక ప్రమాణం చేసావు. నీకు జ్ఞాపకం చేస్తున్నాను, మరణం వరకు ప్రతి విషయంలో నేను ప్రేమిస్తాను, నీకు సహకారిగా ఉంటానని చెప్పేసి ప్రమాణం చేశావు. ఆ ప్రమాణాన్ని మనం జ్ఞాపకం, వేరు వేరు కుటుంబాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు జతపరచబడి ఒక కుటుంబంగా ఏర్పరచబడి కొనసాగుతున్నటువంటి క్రమంలో కొన్నిసార్లు పురుషులు ఏం చేస్తున్నారు అంటే, భార్యను ప్రేమించకుండా వీరి మనసు మరొక వైపు వెళ్ళిపోయి వారిని ఇంతకు ముందులా కనిపించడం లేదనో, ఇంతకు ముందులా ప్రవర్తన లేదనో చెప్పి వారిని హింసించేటువంటి భర్తలు ఉంటున్నారు. జాగ్రత్త. మీకు ఆ ప్రమాణాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఎలాగది ముడకున్నా, మంచుకున్నా, నల్లగున్నా, తెల్లగున్నా, ఎలాగున్నప్పటికీ ఆమె నీ భార్య. నీ శరీరాన్ని నువ్వు ఎలా ప్రేమిస్తున్నావో అలాగే ఆ భార్యను ప్రేమించాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. సంఘం అన్న తర్వాత సంఘంలో అందరూ ఒకేలాంటి వారా? కాదండి. రకరకాల వ్యక్తిత్వాలు, రకరకాల మనస్తత్వాలు, రకరకాల ప్రవర్తన కలిగి ఉన్నటువంటి మనమందరినీ యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమించి మన కొరకు అనగా సంఘం కొరకు ఆయన ప్రాణం పెట్టారు, రక్తం చిందించారు. ఎందుకో తెలుసా? మనం అందరినీ కూడా ఆయన రాజ్యంలో చేర్చుకోవాలని ఆయన యొక్క తన ఎదుట నిలబెట్టుకుని పరిశుద్ధపరిచి నిలబెట్టుకోవాలని. మామూలుగా కాదండి, మామూలుగా నిలబెట్టుకోవడం కాదు, ఆయనకి ఇష్టమైన రీతిగా దానిని సిద్ధపరచుకొని నిలబెట్టుకోవాలని ఆయన ఆశ. అర్థమైంది? అలాగే నీ భార్య ఏ విధంగా ఉండినప్పటికీ ఆమె అక్కడైనా సరి లేకపోతే నువ్వే సరి చేసుకోవాలి. ఏమండి, ఎక్కడైనా కొన్ని సర్దుకుపోవాల్సిన విషయాలు వస్తే నువ్వు సర్దుకుపోవాలి తప్పకుండా. ఎందుకంటే ఆమె నీ శరీరంలో భాగమనే విషయము మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అర్థమవుతుందండి?
కొన్నిసార్లు ప్రియాదినుడురా ఆమె వేరు నేను వేరు అన్నట్టుగా వేరు వేరు కాకుండా మనందరం అంటే భార్య భర్తలు ఇరువురు కలిసి ఏక శరీరం అనే విషయం మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక నీ సొంత శరీరాన్ని ఏ విధంగా ప్రేమిస్తావో, సొంత శరీరాన్ని ఎవరైనా ద్వేషిస్తారండి? కొంతమంది మాట చెప్తున్నాను, అద్దం ముందుకు వెళితే ఏం చూసుకుంటారో, ఎన్ని యాంగిల్గా చూసుకుంటా ఉంటారో. పురుషుల సంగతి చెప్తున్నాను నేను, పురుషులు తక్కువేం కాదు. సహజంగా అంటారు ఏమని, ఆడవాళ్ళ విషయంలో అంటారు అద్దాలు ఎక్కువ చూసుకుంటారని చెప్పేసి. మగవాడు తక్కువేం కాదు, మగవాడు కూడా అద్దాలు బాగానే చూసుకుంటారు. ఇంకా చెప్పాలంటే ఎన్ని యాంగిల్స్ లో చూసుకుంటా ఉంటారు. దేవుని స్తోత్రం. కాబట్టి మంచిదే, చూసుకోండి. అయితే నీ భార్య నీ శరీరం అనే విషయం మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, మీ శరీరాన్ని మీరు ఎంతగా ప్రేమిస్తారో ఆమెను కూడా అలాగే ప్రేమించబద్దులై ఉన్నారని ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ప్రియదేవుడా ఆ ప్రకారంగా మనం కొనసాగాలని కూడా ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఆమెకి ఏం చేయాలట? ఆమెకి సమర్పించేసుకోవాలంతే. మీరు అప్పగించేసుకోవాలంటండి భార్యకే. నీవు ఆమెకే సొంతం అంతే. ఒక పురుషుడు తన భార్యకే సొంతం, మరి వేరే వాడికి అవకాశం ఉండకూడదు. అర్థమవుతుందండి? వేరే వాడికి అసలు అవకాశం ఉండకూడదు. నీ మీద నీ భార్యకి అధికారం ఉంటుంది అంతే. తర్వాత పురుషుడు కూడా తన భార్య మీద పురుషుడికి అధికారం, మరొకరికి అధికారం ఉండదు. ముఖ్యంగా అక్కడ ఒక మాట అంటాడు, ఏమనంటే భర్త శరీరం మీద భార్యకి అధికారం ఉంటుందట, భార్య శరీరం మీద భర్తకి అధికారం ఉంటుందట, మరొకరికి అధికారం ఉండడానికి అవకాశం లేదు. కనుక ఈ విషయం జ్ఞాపకం చేసుకోవాలి. నీ భార్యలకు మీరు సమర్పించుకోవాలి. ఎందుకంటే మీది సమస్తం కూడా మీ భార్యకి హక్కు అనే విషయం మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మీరు ఎవరు సొంతం ఉన్నారు? మీరు మీ భార్య సొంతం. అర్థమవుతుందండి? ఇది నాది అది నీది అనడానికి లేదు. అక్కడ నీదంతా ఆమెదే, ఆమె హక్కుదారురాలు అంతే. అప్పులు కూడా హక్కుదారురాలే. భర్త చేసిన అప్పులకి భార్య కూడా బాధ్యురాలే. కొంతమంది అప్పులు భార్య చేయకూడదు అసలు. అయితే నాకు తెలిసి వాక్యానుసారంగా అయితే భార్యకి లేదు. దేవుడు ఆ గిఫ్ట్ ఎవరికి ఇచ్చాడంటే భర్తకే ఇచ్చాడు. అతను ఏలుబడి, అతను శిరస్సుగా, భార్యకి శిరస్సుగా ఉండాలి భర్త. ఏది చేసినా భర్త అనుమతి లేకుండా చేయకూడదు. అధికారం భర్తదే ఉంటుంది. ఒక్కడొచ్చి భర్త చేయలేకపోవచ్చు, భార్య చేయొచ్చు, కానీ భర్త అనుమతితో చేయాలి. అది అక్కడ ఏంటంటే, ఎందుకంటే అప్పుడు ఈ శిరస్సుగా ఉన్న నీ భర్తను నువ్వు గౌరవించినట్లు అవుతావు. అర్థమవుతుందండి? కొన్నిసార్లు అందరూ ఒకలాగా ఉండరు. భర్తలో కొంతమంది వాళ్ళు డ్యూటీకి వెళ్తారు, తీసుకొచ్చి ఇచ్చేస్తారు, మిగిలింది నాకు సంబంధం లేదన్నట్టుగా ఉంటారు. అంటే ఒక పనివాడిలాగా పని చేసుకొచ్చి ఇదిగో ఇచ్చాను యజమానురాలుగా, లేకపోతే యజమానికి ఇచ్చాను, తర్వాత నీ ఇష్టం. బాధ్యత లేనివాడు మాట్లాడే మాటలవి, బాధ్యత లేనివాడు చేసే పనులవి. నీవు పురుషుడు, నిన్ను ఒక పురుషుడిగా, నాయకుడిగా, లేకపోతే యజమానిగా ఉంచాడు. మీకు తెలుసండి, మీరు యజమానులు, మీ ఇంటికి మీరే రాజు. కొంతమంది సేనా ఛాతీ పొంగిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కెప్టెన్ కంటే అది ఆ భాష కంటే నీవే అధికారివి, నీవే రాజువి, లేకపోతే నీవే ఇంకా యజమాని, సమస్తం కూడా నీదే. నీ కుటుంబం అనేది నీకు ఒక రాజ్యం అంతే. ఇంకో మాట చెప్పనా, నువ్వు రాజు అయితే నీకు ఒక మంత్రిని ఇచ్చాడు దేవుడు, సలహాదారు. నిజమండి, మంచి సలహాదారుని ఇచ్చాడు నీకు. సాటి అని సహాయం అంటే అదే. అయితే ఆ సలహాదారు సలహా తీసుకొని నువ్వు కొనసాగాలి, నువ్వు ఏలుబడి చేయాలి. అర్థమవుతుందండి? కానీ ప్రియా, దీనిలో విచారకరమైన విషయం ఏంటంటే, ఏలుబడి చేయడమేమో నాకు తెలియదు కానీ నాకు సంబంధం లేదన్నట్టుగా జీవించేటువంటి బ్రదర్స్ కొంతమంది ఉంటున్నారు. నో, అది మాత్రము దేవుడు నచ్చదు. నీకు ప్రతి విషయంలోనూ బాధ్యత నువ్వు తీసుకోవాలి, బాధ్యుడిగా నువ్వు ఉండాలి అంతే. హల్లెలూయా. చాలా మంది బాధ్యత తీసుకోరు, నాకేం సంబంధం లేదు అన్నట్టుగా కొనసాగుతూ ఉంటారు. ఇది చాలా విచారకరం. దేవునికి స్తోత్రం. అందుకోసం నిన్ను దేవుడు నియమించలేదండి. పురుషుడిగా నీకు అందుకు పుట్టించలేదు. పురుషుడిగా నిన్ను ఎందుకు పుట్టించాడంటే నువ్వు ఏలుబడి చేస్తావని, నువ్వు యజమానుడిగా ఉంటావని. మీకు ఒక సంగతి తెలుసా?
మీకు ఒక సంగతి తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో ఈయన ఎవరుంటారంటే అబ్రహాం గారి భార్య శారా అంటది, నువ్వు నా యజమానుడు అని అంటది. మీకు తెలుసా? బైబిల్ గ్రంథం ఉందా అన్నమాట, నీవు నాకు యజమానుడివి, నేను నీకు దాసురాలను అని అంటది. ఏంటి అంటే చూడండి, అంతగా తగ్గించుకుంటుంది ఆ జ్ఞానవంతురాలైన స్త్రీ. ఈయన యజమానుడు కనుక యజమానులాగానే ఉంటాడు, అన్ని బాధ్యతలు తీసుకుంటాడు. ఏమండి, ఆ విధంగా ప్రతి పురుషుడు ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కనుక ప్రియమైన మీరు ఈ విషయం జ్ఞాపకం చేసుకొని మీరు పురుషుల్లాగా జీవించండి, మీరు పనివాడిలాగా ఉండకండి. నేను చెప్పేది ఇదే, పని చేసి తీసుకొచ్చాను, మిగిలిన ఖర్చు నాకు తెలియదు. చూడండి, నీ కుటుంబ ఖర్చులు ఎంత అవుతుందో నీకు తెలియాలి. నీ కుటుంబ అవసరాలు ఏంటో, నీ భార్య అవసరం ఏంటో, నీ పిల్లల అవసరం ఏంటో నీకు తెలియాలి. అవన్నీ ఏం పట్టించుకోకుండా చాలా మంది పనికి వెళ్ళామా, డబ్బులు తీసుకొచ్చి ఇచ్చామా, అంతే అయిపోయింది. నువ్వు ఒక రోబోట్ లాగా ఉంటున్నావు. అది కాదు దేవుడు కోరుకునేది. నిన్ను ఒక యజమానులాగా, లేకపోతే నిన్ను ఒక కెప్టెన్, ఇందాక మాస్టర్ గారు చెప్పారు, కెప్టెన్ లాగా ఉండాలని చెప్పేసి నీ ఇంటిని నడిపించుకోవడానికి, నీ భార్య అవసరాలు తీర్చడానికి, నీ పిల్లల గురించి బాధ్యత తీసుకోవడానికి దేవుడు నిన్ను నియమించాడు. ఆ విషయం మీరు జ్ఞాపకం చేసుకోవాలి. కొంతమందికి తెలియక నాకు ఎందుకులే, నాకు సంబంధం లేదన్నట్టుగా ఉంటారు. తెలియకనే ఈరోజు నువ్వు తెలుసుకోవాలని ప్రభు నన్ను ప్రేరేపించాడో నాకు తెలియదు. లేకపోతే అసలైతే నేను ఇంకో చెప్పాలనుకున్నది కూడా జ్ఞానవంతురాలైన స్త్రీ గురించే చెప్పాలనుకున్నాను. కానీ కొంతమంది పురుషులు, ఎక్కువ మంది పురుషులు వస్తారేమో అనుకున్నాను నేను ఈరోజు. ఇంకా ఎందుకంటే పురుషులు పోయిన వారం అన్నారు కదా, వచ్చే వారం పురుషుల గురించి చెప్పండి అని చెప్పేసి ఎక్కువ మంది వస్తారే. అందుకే రాలేదా? ఈరోజు పురుషులకు ఉంటుందేమో అని చెప్పేసి రాలేదా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. మంచిది, వచ్చినాడు దేవుని స్తోత్రం. అయితే మంచిది. మరొక మాట చూడండి, ఆ వ్యక్తి ఎలా ఉండాలి అంటే చూడండి, ఒక మాట చూడండి, మాట చెప్తాను. తిమోతి పత్రికలో, మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూస్తే, మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షించకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడయుండును. దేవుని స్తోత్రం. అమ్మా చదవండి జాగ్రత్తగా, లేదంటే వినండి. ఎవడైనాను పురుషులారా వినండి మాట, ఎవడైనాను స్వకీయులను అంటే సొంత వారిని, సొంత ఇంటి వారిని, ఇంక్లూడింగ్ తల్లిదండ్రులు. అర్థమైందండి? నీ తల్లిదండ్రులు, నీ భార్య బిడ్డలు సొంత వారు. ఎవడైనాను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షించకపోయిన ఎడల, సంరక్షించడం అంటే వారి అవసరాలు తీర్చడం, వారి అక్కర్లు తీర్చడం, వారికి కాపుదలుగా ఉంటాం. సంరక్షించడం అంటే సంరక్షించకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. దేవునికి స్తోత్రం. నీవు దేవుని సన్నిధిలో కొనసాగుతూ ఈ మాట నీకు తెలియపరిచిన తర్వాత, ఈ మాట విన్న నీవు ఎలా ఉండాలి అంటే, నీ ఇంటి వారిని నువ్వు సంరక్షించేవాడిగా ఉండాలి. నీ భార్య పిల్లలను పోషించేవాడిగా నీవు ఉండాలి. ఏమండి, నీ తల్లిదండ్రులు, భార్య పిల్లలు నీ బాధ్యత. నీ ఇంటి వాడు నీ స్వకీయులు, వాళ్ళని పోషించేవాడిగా, వారి అవసరాలు తీర్చేవాడిగా, వారి అక్కర్లు తీర్చేవాడిగా ప్రతి పురుషుడు ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ముఖ్యంగా విశ్వాసి అన్నటువంటి వాడు ఆ విధంగా ఉండాలి. లేకపోతే వాడు విశ్వాస త్యాగం చేసిన వాడే అవిశ్వాస కన్నా చెడ్డవాడిగా ఉంటాడు. కొందరి విషయంలో ఈ వాక్యం సత్యమండి, నెరవేరుతా ఉంది. అవిశ్వాసి కన్నా చెడ్డవాడంటే కుటుంబాన్ని పట్టించుకునేటువంటి దౌర్భాగ్యులు కొంతమంది ఉంటున్నారు. ఏమండి, ఇంటి వారి గురించి బాధ్యత తీసుకోకుండా, వారి ఆలనా పాలన చూడకుండా, అవసరాల అక్కర్లు చూడకుండా, ఏమండి ఈ విధంగా కొనసాగేటువంటి వాడు విశ్వాస ప్రయోజనం ఏంటి? ప్రభు అంటున్నాడు, విశ్వాస అయిన ప్రతి ఒక్కరు కూడా తన ఇంటి వారి బాధ్యతలు చూసుకోవాలి, వారిని సంరక్షించాలి, వారి పోషణ అంతా బాధ్యతలు తీసుకోవాలని చెప్పేసి. ఎందుకు? ఆ సామర్థ్యం దేవుడు నీకు ఇస్తాడు.
ప్రభా నాకు ఇవ్వండి, నా కుటుంబాన్ని నేను పోషించుకోవాలి, నా బిడ్డల అవసరాలు తీర్చుకోవాలి, నాయన నన్ను ఆ రీతిగా నడిపించు ప్రభాని. ఎందుకంటే నువ్వు విశ్వాసం కాబట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే దేవుడు తప్పకుండా నీకు అటువంటి సామర్థ్యం ఇస్తాడు. కానీ ప్రార్థన సంగతి పక్కన పెట్టండి, దేవుని సన్నిధికి రావటమే కష్టంగా ఉంటుంటే ఇంకెక్కడ అవుతుంది ప్రియమైన దేవుడు. అవిశ్వాసం కంటే కూడా చెడ్డవాడిగా అయిపోతున్నారు ప్రేమ. అవిశ్వాసం కూడా ఆ విధంగా ఉండట్లేదు. లోకంలో చూస్తే చాలా మంది బాధ్యత కలిగి ఉంటున్నారు. వారికి ఈ పద్ధతి తెలియకపోయినప్పటికీ, దేవుడు తెలియకపోయినా, వాక్యం తెలియకపోయినా ఎంతో బాధ్యతగా ఉండేటువంటి పురుషులు ఉన్నారు. మరి దేవుని సన్నిధిలో కొనసాగుతూ కూడా నీవు అటువంటి బాధ్యత లేకుండా ఉంటావంటే నేను ఏమనుకోవాలి? ఏమండి, దేవుని సన్నిధిలో కొనసాగుతూ ఒక విశ్వాసం ఉండవలసిన బాధ్యతలు ఏంటనేది తెలుసుకుంటూ కూడా ఆ ప్రకారంగా వారు ఆయన జీవితం కట్టుకోకుండా కుటుంబం పట్ల బాధ్యత లేకుండా జీవిస్తూ ఉంటే అవిశ్వాసం కంటే కూడా చెడ్డవాడు అని వాటిని సెలవిస్తూ ఉంది ప్రియమైన దేవుడా. కనుక నా సహోదరుడా, నా సహోదరి, ఇంకా చెప్పాలంటే ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. మరి దేవుని చిత్తం అయితే నెక్స్ట్ వీక్ అవుతుందో లేదా ఇంకెప్పుడన్నా అవుతుందో ఆ ప్రకారంగా మనం మాట్లాడుకుందాం. అయితే ఒక మాట మనం చూద్దాం. చూడండి, పిల్లల విషయంలోనైతే మరొకసారి ఏమంటారు అంటే, ఇక్కడ తల్లిదండ్రుల విషయంలో కూడా ఒక మాట అంటాడు. చూడండి, తల్లిదండ్రుల సామెతల గ్రంథంలో ఒక మాట చూడండి. ఏమంటాడంటే, ముదిమి యందు, ఇంకా చెప్పాలంటే అక్కడికంటే ఒక మాట అండి. ఆ తల్లిదండ్రుల తర్వాత చెప్తాను నేను. తల్లిదండ్రుల తర్వాత చెప్తాను. మీ పిల్లలను మీరు పెంచే విషయంలో ఒక మాట చెప్తాను. చూడండి, ద్వితీయోపదేశకాండం గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి చదవండి. ద్వితీయోపదేశకాండం గ్రంథము. మీ పిల్లలను పెంచే విషయంలో ఒక పురుషుడు, ఒక స్త్రీ ఎలా ఉండాలి, ముఖ్యంగా పురుషుడితో ప్రభు మాట్లాడుతున్నాడు. పురుషుడితో ప్రభు మాట్లాడుతూ ఒక మాట చెప్తున్నాడు. 4వ వచనం, 6:4 నుంచి. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా, అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడని యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండినప్పుడు, త్రోవను నడుచునప్పుడును, పండుకొనినప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ వాసికము వలె ఉండవలెను. నీ ఇంటి ద్వారబంధముల మీద, నీ గౌనుల మీదను వాటిని రాయవలెను. దేవునికి స్తోత్రం. ఒక మాట ఇక్కడ చెప్తున్నానండి. ఇదంతా చదివింది కాకుండా మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో కొనసాగుతున్న ఒక విశ్వాసి ఎలా ఉండాలి, ఎలా దేవుని సేవించాలంటే పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలంతో సేవించాలి అని ప్రభు చెప్తున్నారు. ఒకటి. రెండవది ఏమంటున్నాడంటే, నీ దేవుని ప్రేమించాలి అంటున్నాడు. నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి, విని విడిచిపెట్టడం కాదు. ఈ మాటలు నీ హృదయంలో ఉంచుకోవాలి, ఆ ప్రకారంగా కొనసాగాలి. తర్వాత అంటున్నాడు కదా, నీ కుమారులకు వాటిని అభ్యసింప చేయాలి, నేర్పించాలి. నీవు అర్థమైందా? అంటే ఎప్పుడు నేర్పించగలుగుతావు? నీ పిల్లల దగ్గర కూర్చున్న సమయం నీకు ఉంటుందా? చాలా మంది అనుకోవచ్చు, డ్యూటీకి వెళ్ళిపోతారు ఉదయాన్నే, పిల్లలే అప్పుడు లేగరు. వీళ్ళు వచ్చేసరికి, డ్యూటీ నుంచి వచ్చేసరికి పిల్లలు పడుకొని ఉంటారు కదండి. కొంతమంది డ్యూటీలు అలా ఉంటాయి. ఎందుకంటే చీకటితో వెళ్ళిపోతారు పాపం, రాత్రి వచ్చేసరికి పిల్లలు పడుకుంటారు. అంటే నేను విన్న ఒక మాట, పిల్లలు అటండి రోజు వాళ్ళ నాన్నగారు ఇంటికి వచ్చినప్పటికీ వాళ్ళ నాన్నగారిని చూడక వారం రోజులు అవుతుందంట ఒక్కొక్కటి. ఎందుకు? పిల్లలు లేక ముందు వెళ్ళిపోతాడు పాపం, ఆయన వచ్చేసరికి పిల్లలు పడుకొని ఉంటారు. ఇంకెప్పుడు చూస్తారు పిల్లలు? మళ్ళీ సెలవు రోజు లేకపోతే ఆయన సెలవు పెట్టుకుని ఇంటి దగ్గర ఉంటేనే చూడటం అవుతుంది, తప్పదు. అయితే ప్రభు సెలవించే మాట ఏంటంటే, నీకు సమయం తీసుకొనైనా సరే, సమయం తీసుకొనైనా నీ పిల్లలతో నువ్వు గడపాలి. కొంతమందికి పిల్లలేంటి, భార్యతో గడపడానికి కూడా సమయం ఉండదండి. కొంతమంది పురుషులు చెప్తున్నాను,
ఇంకా వీధిలో లేకపోతే బజార్లో రాజకీయాలుగా ఎన్ని గంటలైనా గడుపుతారు, కానీ భార్య పిల్లలతో నీ ఇంట్లో గడపడానికి నీకు సమయం ఉండదు. ఇంకా నీకు దేవుని మాటలు ఎప్పుడు నేర్పిస్తావు? నీవు అర్థమవుతుందా? ప్రభు అంటున్నాడు, ఏ మాటలైతే నీవు వింటున్నావో, ఏ మాటలైతే నువ్వు నేర్చుకుంటున్నావో ఆ మాటలు నీ హృదయంలో ఉంచుకొని నీ పిల్లలకు నేర్పించమంటున్నాడు ప్రభు. ఆ పిల్లలు ఆ మాటలు చదువుకునేలాగా నీ వాటి మీద రాయమంటున్నాడు ప్రభు. ఏమండి, ఈ మాట ఎప్పుడు ఎందుకు రాయమంటున్నాడు అంటే నీ పిల్లలు పాడైపోకూడదు, మీ పిల్లలు తప్పిపోకూడదు, చెడిపోకూడదు అని చెప్పేసి దేవుని ప్రణాళిక. ఎప్పుడైతే తల్లిదండ్రులు పిల్లల దగ్గర కూర్చొని దేవుని మాటలు ఏమైనా కొంచెం నేర్పించగలిగితే, ఏమండి, వారి కష్ట సుఖాలు తెలుసుకొని వారికి మంచిగా గైడ్ చేయగలిగితే వారు మంచి మార్గంలో ఉంటారు, ప్రయోజకులు అవుతారు, నీ కుటుంబానికి మేలు చేసేవారుగా ఉంటారు, సమాజానికి కూడా మేలుకరంగా ఉంటారు వారు. అటువంటి పిల్లలు ఈరోజు తల్లిదండ్రులు పిల్లల దగ్గర కూర్చొని వారి పరిస్థితులు అర్థం చేసుకోకుండా, పిల్లల దగ్గర కూర్చొని తప్పకుండా వాళ్ళ పరిస్థితులు తల్లిదండ్రులు చెప్పుకుంటారు. తల్లిదండ్రులు వినని పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఫ్రెండ్స్ తో చెప్పుకుంటారు. ఎవరితో ఒకటి చెప్పుకోవాలి, ఎవరితో ఒక సహవాసం కావాలి. మనుషులు అన్న తర్వాత సంఘజీవి ఒంటరిగా ఉండలేడు, ఎవరొకరు కావాలి. ఏం చేస్తాడు మరి? తల్లి దొరకకపోయినా వాడు ఇంకెక్కడో ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఏమండి, పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, ఎవరైనా సరే. అయితే దేవుడు ఒక పురుషుడికి, ముఖ్యంగా తల్లిదండ్రులకి, తండ్రికి చెప్పే మాట ఏంటంటే, తండ్రులారా మీ పిల్లలతో గడపండి, మీ పిల్లల కష్ట సుఖాలు తెలుసుకోనండి, మీ పిల్లల అవసరాలు తెలుసుకోనండి, వారి బాధ్యత తీసుకొని వారి అవసరాలు తీర్చండి. ప్రభు మాట్లాడుతున్నాడు, నా మాట కాదు. ఇశ్రాయేలు వినుము, ఇశ్రాయేలుతో ప్రభు మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా నువ్వు ఎలా ఉండాలి అని అంటే, నీ దేవుడిని నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో సేవించాలి, ఆయనను ప్రేమించాలి. అంత మాత్రమే కాదు, ఈ మాటలు నీ హృదయంలో నువ్వు ఉంచుకోవాలి. నీ పిల్లలకు అవి నేర్పించాలి. ఎప్పుడు నేర్పిస్తావు? పిల్లలతో గడిపితే కదా, పిల్లల దగ్గర కూర్చుంటే కదా. ఎప్పుడు నేర్పిస్తావు? ఈరోజు ప్రియజనులు, మీరు ఎంత సంపాదించినా ఎవరి కోసం సంపాదిస్తారు? పిల్లల కోసమే కదా. పిల్లలు మంచోడు కాకపోతే నువ్వు ఎంత సంపాదించినా వాడు దుబారా చేస్తాడు అంతే. పిల్లలకి మంచి బుద్ధులు నేర్పించినట్లయితే వాడు నీకు మంచి పేరు తెస్తాడు, వాడు ఆశీర్వాదకరంగా ఉంటాడు. చాలా మంది నేను విన్న మాట చెప్తున్నానండి, నా సొంత మాట కాదు. నేను ముగించేస్తాను, అయితే నా సొంత మాట కాదు. చాలా మంది తల్లిదండ్రులు, బాగా డబ్బులున్నవాడు కావచ్చు, లేనివాడు కావచ్చు, పిల్లలతో గడపక పిల్లలకు నీతి విషయాలు చెప్పక, ఏమండి, వారి సంపాదన, వారి వ్యాపకాలు వాళ్ళు ఉండటం వలన పిల్లలు ఏమైపోయారు తెలుసా మీకు? స్నేహితుల సహవాసంలో ఉంటూ అవసరాలకి, అక్కర్లకి ఇంట్లోనే దొంగతనం చేయడం మొదలు పెడుతున్నారు. అర్థమైందండి? పిల్లలతో తల్లిదండ్రులు గడపక, వారి స్థితిగతులు తెలుసుకోకుండా, వారు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరితో ఉంటున్నారు ఈ తెలుసుకొని వారి గురించి బాధ్యత తీసుకునే సమయం లేక పోవడం వల్ల ఈ పిల్లలు ఏం చేస్తున్నారంటే స్నేహితులతో గడుపుతూ, స్నేహితులు చెప్పే మాటలకి, వారి వ్యాపకాలకి ఆకర్షితులైపోయి ఇంటిలోనే దొంగతనం చేసి ఆ డబ్బులు తీసుకొని వెళ్ళిపోయే పరిస్థితి. ఇది ఎవరు అవకాశం కలిగజేస్తున్నారు? తల్లిదండ్రులే. ఏమండి, పిల్లల తప్పు కాదు, ఇది పిల్లల తప్పు కాదు. పిల్లల గురించి అంటాడు కదా, బైబిల్లో అంటది, బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పు. బాలుడుగా ఉంటుంది కానీ వాడు పెద్దవాడే దాని నుండి తొలగిపోడు. నా సహోదరుడా, నీ పిల్లలకి నువ్వు నేర్పాలి. నీ పిల్లలను నిర్లక్ష్యం చేయకూడదు, నీ ఇంటి వారిని నిర్లక్ష్యం చేయకూడదు. నీ కుటుంబం దీవెనకరంగా ఉండాలి. కుటుంబంతో కలిసి, నీ భార్య పిల్లలతో కలిసి గడిపే సమయం నువ్వు కేటాయించుకోవాలి. అవసరమైతే సెలవు పెట్టు. నీ కుటుంబం కంటే ఎక్కువ ఏదీ కాదు. ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి, నీ భార్య పిల్లల కంటే ఎక్కువ ఏదీ కాదు. కనుక నీ భార్య పిల్లలకు నువ్వు సమయం కేటాయించి నీ కుటుంబాన్ని దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ప్రభు సన్నిధిలో కొనసాగేలాగా మీరు మనసు పెట్టి నడుచుకోవాలని ప్రభుత్వం మనం చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుని చిత్తం అయితే మరొకసారి మరికొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. దేవుడి మాట మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలింప చేయనుగాక. ఆమేన్.